చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయబడినవి. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ క్యాంటీన్లను నిలిపివేసింది. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ప్రారంభించారు. ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు హరే రమ హరికృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ను నిలిపివేయడంతో స్వంత నిధులతోనే అన్నపూర్ణ అక్షయ పాత్ర ఆధ్వర్యంలో చింతకాయల పద్మావతి ₹2కే అన్నా క్యాంటీన్ నిర్వహించారన్నారు. ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్యాంటీన్లు పేదవారి కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయని, ప్రతిరోజు ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి, కోడలు దివ్య రాజేష్ జిల్లా కలెక్టర్లతో కలిసి అన్నా క్యాంటీన్ భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి, చింతకాయల పద్మావతి, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ రమణమ్మ, ఆర్డీఓ జయరాం, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పండి, నాకు చెల్లెలు లేరమ్మా. నాకు చెల్లెలు లేరు. చెల్లెలు ఉంది కానీ దూరంగా ఉంది. నాకు కూతురు లేరు. నాకు కూతురు లేదు కాబట్టి మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తాం మేము. ఇది అందరికి తెలిసిన విషయమే. 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గాల్లో ఒక అన్నా క్యాంటీన్ పెట్టారు.